గాఢరాత్రి వటవృక్షం కొమ్మపై బేతాళుడు తలకిందుగా వేలాడుతున్నాడు. చంద్రకాంతి విక్రముని ముఖంపై పడి మెరుస్తోంది. రాజా విక్రమా, మరోసారి నన్ను పట్టుకోవడానికి వచ్చావా? అయితే విను. ఇది సత్యం యొక్క వాగ్దానం కథ. రాజు సురేంద్ర రాజసభలో కూర్చున్నాడు. అతని కుమారుడు సూర్య, కుమార్తె మీరా పక్కన ఉన్నారు. ఆర్యనగరంలో రాజు సురేంద్ర పాలనలో సత్యానికి గొప్ప ప్రాముఖ్యత ఉండేది. కాని ఒకరోజు అబద్ధం అరణ్యంలా వ్యాపించింది. రాజసభలో ఒక వ్యాపారి కళ్లల్లో కన్నీళ్లు. అతను చెప్పాడు, నా రత్నాలు దొంగిలించబడ్డాయి. అన్ని ఆధారాలు యువరాజు సూర్యాపై చూపుతున్నాయి. సూర్యా, నీమీద ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. నాన్నా, సత్యం మబ్బులో దాగినా వెలుగుతూనే ఉంటుంది. నేను నిర్దోషిని. రాత్రి దేవాలయంలో అగ్నిద్వీపాల కాంతిలో మీరా, సూర్య ముందర నిలబడి ఉన్నారు. మీరా, నేను నా సత్యాన్ని రుజువు చేస్తాను. రాజ్యాన్ని రక్షిస్తానని నువ్వు నమ్ముతావా? సత్యం నీ ఆయుధం, నా మాట నా వాగ్దానం. అడవిలో లోతైన కాంతివలయంలో మహర్షి గౌతమ ధ్యానంలో సూర్య చేరుతాడు. బిడ్డా, సత్యం మాటల్లో కాదు, త్యాగంలో ఉంటుంది. దాన్ని నిరూపించాలంటే భయాన్ని జయించాలి. కాంతి వెలుగుతో ఋషిదండం నేలపై తగలగానే రాజ్యంలో జరుగుతున్న ద్రోహదృశ్యాలు కనిపిస్తాయి. సూర్య రాత్రి దొంగలను, కుట్రదారులను ఎదుర్కొంటూ యుద్ధం చేస్తాడు. వెనుక వర్షం కురుస్తుంది. సత్యం కోసం పోరాడే యుద్ధం ఎప్పుడూ రక్తంలా ఇరుపే. ఉదయకాంతి రాజమహల్లో విరజింపుతోంది. రాజు సురేంద్ర సింహాసనంపై సూర్యను కూర్చోబెడతాడు. మీరా ఆనందంగా చిరునవ్వు చిందిస్తుంది. బిడ్డా, సత్యం ఎప్పుడూ ఓడిపోదు. నువ్వు న్యాయం సాధించావు. రాజా విక్రమా, ఈ కథలో ఎవరు ఎక్కువ సత్యవంతులు? తండ్రా, కొడుకా? శ్మశానంలో విక్రముడు బేతాళుణ్ణి భుజాన వేసుకుని నడుస్తూ సమాధానమిస్తుంది. తండ్రి సత్యాన్ని తీర్పుగా వినిపించాడు. కాని కొడుకు దాన్ని త్యాగంగా చూపించాడు. త్యాగమే అసలైన సత్యం. బేతాళుడు చిరునవ్వుతో మాయమవుతాడు. సత్యం ఎప్పుడూ అబద్ధం కంటే ఆలస్యంగా వస్తుంది. కాని అది వచ్చినప్పుడు చీకటినే వెలుగుగా మారుస్తుంది.